నమస్తే వెల్కమ్ టు దృశ్యం బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన ప్రజాపతి పులస్తుని కుమారుడు విశ్రవసు ఆ విశ్రవసు కుమారుడే రావణుడు అతనికి రావణ బ్రహ్మ అన్న మరో పేరు కూడా ఉంది అలాంటి రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి ఎవరి వరం పొందాడు అందుకోసం ఎక్కడ తపస్సు చేశాడు మధ్యప్రదేశ్లో ఉన్న 7వ శతాబ్దం నాటి ఆలయానికి రావణుడి 10 తలలకు ఉన్న సంబంధం ఏంటన్నదే ఇవాల్టి దృశ్యం నరేశ్వర ఆలయం 21 దేవాలయాల సమూహం శివుడి కోసం తపస్సు చేసిన రావణుడు 10 తలాల వరాన్ని ఆ ఆలయంలోనే పొందాడని అంటారు 10,000 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి దశకంఠుడయ్యాడని చెప్తారు అందుకు సంబంధించిన సాక్ష్యాలు నేటికి ఉన్నాయంటారు శిథిలావస్థకు చేరిన ఆలయాలు శివాలయాల్లో విచిత్రమైన శివలింగాలు రాళ్ల మధ్యలో కొలువైన నీటి సరస్సు ప్రాచీన లిపిలో రాసి ఉన్న సందేశం ఒక అంతులేని సొరంగం వీటిని కేవలం అవశేషాలుగా భావిస్తే అది మీ పొరపాటే ఇక్కడ ఉన్న ప్రతి రాయి ఒక పౌరాణిక సంఘటనకు నిదర్శనం ప్రచారం ప్రకారం త్రేతాయుగం నాటి ఈ శివాలయంలోనే రావణుడికి 10 తలల వరం లభించింది లంకేశ్వరుడు ఇక్కడ 10,000 సంవత్సరాల పాటు శివుని కోసం తపస్సు చేశాడు అందులో 9,000 సంవత్సరాల పాటు తన తలను నరికేసుకున్నాడు 10,000 సంవత్సరంలో మహాదేవుడు ప్రత్యక్షమై దశాననం వరాన్ని ఇస్తాడు जो दक्षिण भारत की रामायण है उसके अंदर में इस नरेश्वर के मंदिर का उल्लेख किया गया है कि जहाँ रावण ने आके और तपस्या करी थी वो 10 सिर वाली जो थी मैया से मांगे थे या किससे मांगे थे तो ये हिंदी रामायण में तो नहीं है इसका उल्लेख लेकिन दक्षिण भारत की रामायण में कुछ लोगों ने मुझे बताया था మధ్యప్రదేశ్లో రామాయణం కాలానికి సంబంధించిన అనేక సాక్ష్యాలున్నాయి కానీ ఈ ప్రాంతం పేరును ఎప్పుడూ వినలేదు అలాంటప్పుడు ఈ వాదనను ఎలా అంగీకరించాలి కథ ప్రకారం 10,000 ఏళ్ల సాధన కోసం లంకారాజు అనేక అద్భుత శక్తులతో హోమగుండాన్ని రూపొందిస్తాడు ఎలా అంటే హోమగుండాన్ని రక్షించడానికి అగ్ని గాలి నీటి దేవతలను కూడా మోహరించాడు ఆ హోమగుండం తాలూకు దివ్య శక్తులు ఇప్పటికీ పనిచేస్తాయని చెబుతారు ఆలయ పరిసరాల్లో ప్రజలకు తరచుగా మంటలు కనిపిస్తుంటాయి ఒకసారి అడవిలో మరోసారి ఆలయం లోపల ఇంకోసారి నీటి సరస్సు పరిసరాల్లో వాటంతట అవే మంటలు ఎలా అంటుకుంటాయి అది కూడా రాత్రి సమయంలో ప్రజలేం చెప్పారంటే నమ్మినా నమ్మకపోయినా నిజమైతే మారదు రుజువు కావాలంటే మీరు రావాల్సిందే అన్నారు दशानन की तपो स्थल है और एक साक्ष्य ढूंढेंगे कई मिल जाएंगे अपन को कई मिल जाएंगे मगर देखने के लिए केवल नजर चाहिए ముందుగా వాల్మీకి రామాయణం గురించి మాట్లాడుకుందాం సుందరకాండ 49వ ఖండంలో మహాబలి హనుమంతుణ్ణి కట్టేసిన మేఘనాథుడు రావణుడి ఆస్థానానికి తీసుకొచ్చినప్పుడు పవనపుత్రుడు మొదటిసారి లంకేశ్వరుని చూస్తాడు ఆ సమయంలో రావణుడు 10 తలలతో సింహాసనంపై కూర్చున్నాడు రామచరిత మానసంలోనూ యుద్ధకాండంలోనూ రాశారు యుద్ధంలో శ్రీరాముడు రావణుడి తలను అనేకసార్లు కట్ చేస్తారు కానీ అవి మాత్రం అంతం కావు
ఒక పెద్ద ఉద్దేశంలో మేము మధ్యప్రదేశ్లోని మొరానా లోయకు చేరుకున్నాం. ప్రజల సలహా మేరకు మేము శివుడి ప్రదేశానికి వెళ్తున్నాం. కానీ ఒక చర్చ అయితే నేటికి సాగుతోంది. రావణుడికి 10 తలల వరం బ్రహ్మదేవుడు ఇచ్చాడని కొందరంటారు, మరికొందరు మాత్రం శివుడు అని నమ్ముతారు. భగవత్ పురాణంలో స్పష్టంగా ఉంది, రావణుడు అమరత్వం కోసం బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. కానీ దశాననం అనుగ్రహం మాత్రం మహాదేవుడి నుంచి పొందాడు. 3 కిలోమీటర్లు నడిచాక దూరం నుంచి ఆలయాల సమూహం కనబడింది. అనుకున్న దానికంటే అద్భుతంగా, అతీంద్రియంగా ఉంది. ప్రస్తుతమున్న ఈ నిర్మాణాలు 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. నిర్మాణం గుర్జాత్ ప్రతిహార కాలంలో జరిగిందా లేదంటే గుప్తుల కాలంలో జరిగిందా అన్నది తెలియదు. ఎందుకంటే ఈ ప్రదేశం మూలాలు వాటికంటే పాతవి, పూర్తిగా సహజ సిద్ధమైనవిగా ఉన్నాయి. ఆలయం పై భాగంలో 2 నీటి చెరువులున్నాయి. ఇక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటుంది. ఈ నీళ్లు ప్రధాన శివలింగానికి జలాభిషేకం చేస్తున్నట్టుగా ధారలా పడుతుంటాయి. ఇదే హోమగుండం ఇక్కడకు వచ్చేలా చేసింది. కేవలం ఇదొక చిహ్నం మాత్రమే. రావణుడు దివ్యమైన హోమగుండాన్ని ఇక్కడే నిర్మించాడని నమ్ముతారు. ఇది మామూలు గుండం కాదు. దేవతల దివ్య శక్తులతో పాటు రాక్షసుల మాయాజాలం ఉన్నాయంటారు. ప్రచారం ప్రకారం హోమగుండం దివ్య శక్తులు ఇప్పటికీ పనిచేస్తాయన్నారు. నిదర్శనం ఏంటంటే మంటలు చెలరేగడం. రాత్రి సమయంలో అవి ఎప్పుడైనా చెలరేగొచ్చు. आज भी अगर कोई जाए ना तो लोग कहते हैं प्रमाण के तौर पे अचानक से जो कई लोग बताते हैं तो बोले कहीं ज्वाला दिख गई जलती हुई अचानक से, मतलब ऐसी चीज़ें, क्योंकि वो तो प्रज्वलित हो गई है तो वो तो हमेशा वो ज्वाला जलती दिखाई देती है. అద్భుతాలతో కూడిన ప్రచారం ఇతిహాసాలతో ముడిపడి ఉంటాయి. ఒక కథ ఏం చెబుతుందంటే రావణుడు ఒక్కడే ఇక్కడ తపస్సు చేయలేదు. అతనితో పాటు అతని సోదరులు కుంభకర్ణుడు, విభీషణుడు ఉన్నాడు. ఈ సొరంగం ద్వారా వచ్చేవారు. సొరంగం నుంచి నిత్యం నీటి ప్రవాహం సాగేది. మొదట్లో పైన ఉన్న నీటి ఆధారంగా వచ్చేవని అనుకునేవారు. కానీ చెరువు ఎండిపోయినా నీటి ప్రవాహం మాత్రం ఆగిపోలేదు. సొరంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనేక మైళ్లు వెళ్లినా ముగియలేదు. దాంతో ప్రజలు తిరిగొచ్చారు. ఒక విషయం గమనించారా? ఇక్కడ చిన్న ఆలయాల్లో అనేక శివలింగాలున్నాయి. అన్నింటి ఆకారాలు వేరుగా ఉన్నాయి. మొత్తం 10 ఆకారాల శివలింగాలున్నాయి. ఇవి రావణుడి దశానం కథ వెనుక ఉన్న వివరాలను చెబుతుంటాయి. ఈ ప్రదేశానికి ఉన్న గుర్తింపు యుగాల నాటిది. ప్రతి కాలంలో అవి చెక్కు చెదరలేదు. వీటి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా మరి ఆ ప్రచారం కూడా నిజమేనా? నిజంగానే ఆ హోమగుండం శక్తి నేటికి కనిపిస్తుందా? जो प्रकृति की चीज़ है वो तो नज़ारा आएगा, लेकिन चूंकि उसमें ये कहा जाए कि सब व्यक्ति को दिख जाए कि जिसका नज़ारा होना चाहिए, आपके रोशनी होना चाहिए, उतनी आपका प्रकाश होना चाहिए, आपकी तीव्र दृष्टि होना चाहिए देखने के लिए. రాత్రి కాకముందు పూర్తి సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో బస చేసేందుకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు. అందుకే ఆలయంలో ప్రతి చోట కెమెరాలు ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రతి సంఘటన రికార్డ్ అవుతుంది. నగార శైలిలో ఓ రాతి కొండపై వెలిసిన నరేశ్వర గుడి అనేక రహస్యాలకు నిలయంగా మారింది. ఆ ఆలయంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని శివలింగాన్ని ప్రతిరోజు తెల్లవారుజామున ఒక అదృశ్య శక్తి వచ్చి పూజిస్తుంది అంటారు. అంతేకాదు, ఆలయ పరిసరాల్లో కనిపించే అగ్ని, పూజాది కార్యక్రమాల రహస్యాలు నేటికి అంతు చిక్కవు. ఆలయం చాలా పెద్దగా ఉంది.
దీన్ని మేము 4 భాగాలుగా విడగొట్టాం. లోపల 3 చోట్ల కెమెరాలు పెట్టాం. 4వ కెమెరా బయట మాతో పాటే ఉంటుంది. हम इसके अलग अलग कोनों पर अलग अलग कैमरा लगा रहे हैं. नाइट विजन कैमरा है ताकि रात का वक्त भी हम इसमें कैप्चर कर सकें अच्छे से. एक यहाँ लगा रहा हूँ और एक मंदिर के सामने हम लगाएंगे कि मंदिर के आसपास कोई चहलकदमी होती है तो हम वो भी देख सकें. ఒక కెమెరాను ఆలయ ప్రాంగణంలో ఉంచాం. రెండో దాన్ని పైభాగంలో పెట్టాం. మూడోది చెరువు దగ్గర. అగ్నికీలలు ఎక్కడైనా కనిపించొచ్చు అని చెప్పారు. ఆలయం బయట అటవీ ప్రాంతంలో స్వయంగా మేము పరిశీలిస్తాం. అక్కడ ఆలయంలో 3 కెమెరాలు, 4వ చోట మేమున్నాం. ఏం జరిగినా ఇప్పుడు తేలిపోతుంది. గంటలు గడిచిపోతున్నాయి. ఏం కనిపించలేదు. అలసిపోవడంతో కళ్ళు మూసుకుపోయాయి. हाँ, कोई आवाज़ तो आ रही है. लकड़ी के जलने की, और मतलब जो लकड़ी के जलने पर चट 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 जो चटचटाने की आवाज़ आती है. ఒక శబ్దం రోమాలను నిక్కబొడిచేలా చేసింది. కట్టెలు కాలుతున్న శబ్దంతో పాటు మంత్రాలు చదువుతున్నట్టుగా వినిపిస్తోంది. శబ్దం భ్రమనుకున్న మంత్రాలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. నెమ్మదిగా మేము ఆ శబ్దానికి దగ్గరకు చేరుకున్నాం. అటువైపు తొంగి చూసిన మాకు అక్కడి దృశ్యం విస్తుపోయేలా చేసింది. కొద్ది దూరంలో మంటలు కనిపించాయి. అక్కడ ఓ మనిషి ఉన్నాడు. నెమ్మదిగా ముందుకెళ్ళాం. ఎవరో తాంత్రికుడు అయ్యుండొచ్చు. సాధన చేస్తున్నాడు. భయంగానే ఉంది, కానీ తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోయింది. అడుగులు ఆటోమేటిక్గా అతను ఉన్నవైపు కదిలాయి. नमस्कार जी. आप यहाँ क्या कर रहे हो? नहीं, हम कोई बाधा डालने नहीं आए हैं. భయం భయంగానే మాటలు కలిపాం. అతని కోపాన్ని మేము చల్లారేలా చేశాం. నిజం తెలుసుకునేందుకు వచ్చామని చెప్పాం. అప్పుడు ఈ వ్యక్తి ఓ షాకింగ్ విషయం చెప్పాడు. తాంత్రికుడు చెప్పిన దాని ప్రకారం ఈ శివధామం, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు తంత్ర మంత్రాలకు అనువైనదని అన్నారు. అందుకే ఈ ప్రదేశంలో హోమం పెట్టి సాధన చేస్తుంటారన్నారు. और आगे जाओगे तो बहुत से संत मिलेंगे, छोटे बड़े संत इतने मिलेंगे तपस्या करते हुए, बहुत ज़्यादा. उन्हें आप देखो, आप देख के थोड़ा अचंभित करोगे और भ्रमित होगे. ఇది విని మేము ఆశ్చర్యపోయాం. దీన్నే ప్రజలు రావణుడి దివ్యశక్తి అనుకుంటున్నారా అని. రాత్రి సమయంలో సామాన్యులు ఎవ్వరూ ఇటువైపు రారు. దూరం నుంచి మంటలు మంత్రాలు వినిపిస్తూ ఉండొచ్చు. దశాననంతో దీన్ని జోడించి చూస్తున్నారేమో. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. తాంత్రికుడు తన ధ్యానంలో మునిగిపోయాడు. మేము అక్కడి నుంచి వచ్చేశాం. తెల్లవారగానే మేము కెమెరాలను తీసేందుకు గుడివైపు బయలుదేరాం. ఆలయానికి చేరుకున్న మాకు అక్కడి పరిసరాలు నార్మల్గానే కనిపించాయి. ఇప్పుడు చివరి ఫార్మాలిటీని పూర్తి చేయాల్సి ఉంది. ఆలయంలో పెట్టిన కెమెరాలను పరిశీలించాలి. ఇది ఆలయ ప్రాంగణంలో ఉంచిన కెమెరా. సాయంత్రం నుంచి ఉదయం వరకు ఉన్న ఫుటేజ్ మొత్తం చూశాం. మంటలను పక్కన పెడితే ఒక్క నిప్పురవ్వ కూడా కనిపించలేదు.
ఇది రెండో కెమెరా ఆలయం పైభాగంలో పెట్టింది. ఇందులో కూడా అదే ఉంది. ఏం ఆలోచించామో అదే. ఇది మూడో కెమెరా చెరువు దగ్గర పెట్టింది. చీకటి కారణంగా క్లియర్ గా కనిపించడం లేదు. అయినా ఒకసారి దృష్టి పెట్టాలనుకున్నాం. అప్పుడే ఒకసారి ये एक सेकेंड जूम करना. ఇది చెరువు దగ్గర ఉన్న ఫుటేజ్. చాలాసేపు ఏం లేదు, కానీ ఒక్కసారిగా అగ్ని అంటుకుంది. చినుకుల శబ్దం కూడా వచ్చింది. ఆ సమయంలో నీటిలో కదలిక కనిపించింది. ఒకసారి మళ్ళీ చూడండి. एक अचानक से कहीं से ये आग प्रकट होती है. మేము ఈ దృశ్యాన్ని చాలాసార్లు చూశాం. స్లో మోషన్ లో కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాం. ये मंदिर के ठीक पीछे देखिए, एकाएक ऐसा लग रहा है कि कोई ज्वाला सामने आई और गायब हो गई. पलक झपकते ही वो बुझ गई है. कहाँ से आई, कैसे बंद हुई, ये कुछ नहीं समझ में आ रहा है. ఈ అగ్ని దానంతట అదే ఎలా అంటుకుంది? మంట ఒక రాయి వెనుక వైపు అంటుకుంది. కొద్దిసేపు మంటలు ఎగిసిపడ్డాయి. తర్వాత చిన్నగా మారి చల్లారిపోయింది. ఏం అర్థం కాలేదు. ఇదేనా ఆ అగ్ని? ప్రజలు చెబుతుంది. ఈ మంటలు రావణుడి దివ్య హోమగుండానివేనా? మంటలు అకస్మాత్తుగానే అంటుకున్నాయి. కానీ ఎలా? दशानंद की तपो स्थल है और एक साक्ष्य ढूंढेंगे, कई मिल जाएंगे अपन को, कई मिल जाएंगे, मगर देखने के लिए केवल नजर चाहिए. ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఇది ఆ దివ్యశక్తి పనేనా? రావణుడి అగ్నిహోమం నుంచి వెలువడే అగ్ని ఇప్పటికీ ఇక్కడ సజీవంగానే ఉందా? కానీ మా మనస్సులో మరొకటి మెదులుతోంది. వాటంతట అవే అగ్నికీలలు ఎగిసిపడిన ఘటనలు దేశంలో అనేకం ఉన్నాయి. మెజిషియన్ ఇలాంటివి ఈజీగా చేస్తుంటారు. మాయాజాలంతో నిప్పురవ్వలు ఎగిసి పడేలా చేస్తుంటారు. तो बेसिकली होता क्या है, जैसे पानी है, जैसे सोडियम परमानेट होता है, इसमें हल्का सा पानी लगते ही वो आग पकड़ लेता है. ऐसे समुद्र में भी होता है, वेल्कोनो टाइप का काफ़ी चीज़ें होती है. క్వార్ట్స్, అగేట్, చెట్, అలాగే జాబ్స్ఫర్ వంటి అనేక రకాల రాళ్లుంటాయి. సోడియం నైట్రేట్ యాసిడ్ తరహా సహజ వనరులుగా పరిగణిస్తుంటారు. ఒక్కోసారి వేడికి వాటంతట అవే అంటుకుంటాయి. ఈ చెరువులో నిత్యం నీళ్లుంటాయి. దగ్గరలో పెద్ద ఎత్తున రాళ్లున్నాయి. సైన్స్ నమ్మేవారి ప్రకారం చర్యకు ప్రతిచర్య ఉంటుందంటారు. విశ్వాసం ప్రకారం ఓకే, కానీ సైన్స్ అంశాన్ని విస్మరించలేం. చెరువు నుంచి కొంత గ్యాస్ లీకేజ్ అయి ఉండొచ్చు, కొన్ని ప్రత్యేకమైన రాళ్లుండొచ్చు. దాని కారణంగా కొన్నిసార్లు వాటంతట అవే మంటలంటుకునే అవకాశం ఉండొచ్చు. ఇంతకు ముందు కథ విన్న వ్యక్తులు ఈ ఘటనను రావణుడి అంశంతో ముడిపెట్టి ఉండొచ్చు. మంత్రతంత్రాల వల్ల కూడా అడవిలో అగ్నిగుండాలు మండుతూనే ఉంటాయి. बहुत सारे ऐसे पत्थर आज भी हैं और ये राजस्थान में मिल सकते हैं, आपको ऑल ओवर वर्ल्ड मिलेंगे. जैसे ओपल पत्थर है, चकमक पत्थर है एंड सिलिका, आई थिंक ऐसे कुछ पत्थर है. और कुछ चीज़ें होती हैं जैसे पत्थर होते हैं आपस में, अगर समुद्र के साइड में किनारों में देखो तो हल्का सा कुछ ना कुछ फ्लेम पॉसिबल है, उसमें कोई बड़ी बात नहीं. అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉండొచ్చు, కానీ చివరి అంశం ఈ పౌరాణిక ప్రదేశం, దీని వాస్తు శిల్పం వాస్తవిక అంశాలతో పోల్చితే ఏం లేకపోవచ్చు.